నమస్తే. హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య గురించి కొన్నిసార్లు చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. కొన్నిసార్లు కనబడి కడగనట్లు కనబడుతూ అట్లా అనిపిస్తూ ఉంటది. కానీ 2018, 19, 20, 21 అంతవరకు గతంలో ఉన్నదానికంటే కొంత తక్కువ కనబడింది తీవ్రత. తర్వాత ఇప్పుడు మళ్ళీ తాగునీటి సమస్య పెరుగుతున్నదని వార్తలు అక్కడక్కడ వినపడుతున్నాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఆ మాటకొస్తే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోనే స్వచ్ఛమైన తాగునీరు లేదా భూగర్భ జలాల ఎట్లా వినియోగించుకోవాలి, భూగర్భ జలాలు ఎట్లా కాపాడుకోవాలనే అంశాలపైన ఒక 3-4 దశాబ్దాలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. వారు ఆంజనేయులు గారు, మరి ఇంజనీరు, సోషల్ యాక్టివిస్ట్‌గా పనిచేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరం పైన వారు దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు. మరి ఇవాళ హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య ఎట్లా ఉన్నది? ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాల్సి ఉంది? ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఉన్న తాగునీటి సమస్య గురించి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ మీరు భూగర్భ జలాలపైన పని చేస్తున్నారు. మీ వృత్తి అది కాకుండా ప్రవృత్తిగా. నేను అక్కడక్కడ ఎక్కడో చదివిన నేను పేపర్‌లో ఒక రోజుకు 6,000 నుంచి 10,000 వరకు వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని అంటున్నారు. నిజమేనా ఇది? అంటే మనకు సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. అట్లాంటి ఇన్ఫర్మేషనా ఇది? యాక్చువల్గా అండి, హైదరాబాద్ ఒక విచిత్రమైన పరిస్థితి అండి. ఇది ఈ మీన్ సీ లెవెల్ అంటారు. సముద్ర మట్టానికంటే దాదాపు 550 మీటర్ల పైన ఉంటుంది. ఇక్కడ వర్షం నీరు కురిస్తే తప్ప కరువు ఉండదు. వర్షం నీరు లేదు అంటే వారు ఎప్పుడు కాలం రాలి అంటే వర్షం రాలి అంటే అప్పుడు తప్పకుండా కరువు వస్తుంది. ఈ పరిస్థితుల్లో మంచి పీఠభూమి, మంచి అన్ని రకాలుగా బాగుంటుంది. కాకపోతే వర్షపాతం చాలా తక్కువ ఉంది. అయితే ఈ గత కొన్ని సంవత్సరాలుగా నీటి ఎద్దడి పెరుగుతూ వస్తుంది. కారణం ఏంటంటే లాట్ ఆఫ్ మైగ్రేషన్. ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి చాలామంది పబ్లిక్ హైదరాబాద్కు వలస పొందుతున్నారు. ఇక వలసలో వచ్చి, ఎందుకంటే ఇక్కడ జీవనోపాధి బాగా దొరుకుతుంది అందరికీ. ఎవరైనా సరే హైదరాబాద్లో ఈజీగా బ్రతికేవచ్చు, ఏ భాష వచ్చినా సరే. ఈ భాష ఆ భాష అంటూ లేదు, ఈ కులం ఆ కులం అంటూ లేదు. డెన్సిటీ, సాంద్రత ఎక్కువైపోయిన కొద్ది ఏమవుతుందంటే నీటి ఎద్దడి ఆటోమేటిక్గా వస్తుంది. నీటి నిల్వలు లేవు. ముందు హైదరాబాద్కు వాటరు, ఈ గండిపేట, హైదరాబాద్ ఒక డైలాగ్ చెప్పాలి ముందు, గండిపేట నీళ్ళు గుండెకు కొట్టిందిరా బాబు అని. ఎందుకంటే గండిపేటలో వచ్చే నీటి అంతా మెడికేటెడ్ వాటర్. అక్కడ అనంతగిరి కొండల్లోంచి వచ్చే వాటరు, అక్కడ వేల లక్షల సంఖ్యలో ఔషధ మొక్కలున్నాయి. వాటికి తగిన నీళ్లు వాటిని తాకుతూ అక్కడ వచ్చిన వర్ష నీళ్ళన్నీ గండిపేటలో వచ్చేటి. అవి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు అవే ఇచ్చేవారు ఒకప్పుడు. ఆ గండిపేటలు ఎంత ఎండిపోయిందంటే రాను ఈ జనసాంద్రత పెరిగిన కొద్దీ, వర్షపాతం తగ్గిన కొద్దీ అందులో బోర్వెల్స్ కూడా వేశారు. అప్పుడు మన చంద్రబాబు గారి జమాన్లో అప్పుడు వేసినా కూడా లాభం ఉండదు. అట్లా కూడా ట్రై చేశారు. తర్వాత ఏం చేశారు చంద్రబాబు గారు? కృష్ణా వాటర్ సప్లై హైదరాబాద్కు కనెక్ట్ చేయించారు. అప్పుడు ఆ కృష్ణా వాటర్ సప్లై ఎట్లుందంటే, నేను వెళ్ళి చూశాను, నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి సబ్జెక్టు. ఆ పైప్ లైన్లో చిన్నపాటి మారుతి కారు రన్ కావచ్చు, అంత పెద్ద పైప్ లైన్ వేశారు. కృష్ణా దగ్గర ఇంత దూరం అండి, 80-90 కిలోమీటర్ల దూరం తెచ్చి సిటీకి అంతా డిస్ట్రిబ్యూట్ చేసి జంక్షన్ పెట్టి ఇవాళ కూడా అదే వాడుతూ ఉన్నాం చాలా. తర్వాత ఆ నీళ్ళు కూడా సరిపోకపోతే, అక్కడ నీటి మట్టాలు పడిపోతే మంజీరా వాటర్ ట్యాంక్, మంజీరా నది నుండి మీరు చూస్తుంటారు, ఇట్లా పటాన్చేరు నుండి కూకట్పల్లి నుండి పెద్ద లైన్లు, 2 లైన్లు ఉంటాయి. ఇప్పుడు అవి కూడా కప్పుకుపోయాయి మట్టితో. ఆ లైన్లలో వాటర్ తెచ్చి మంజీరా వాటర్ ట్యాంక్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా వస్తున్నాయి సప్లై. తర్వాత ఇప్పుడు కేసీఆర్ టైంలో ఆయన ఏం చేశారంటే, కేసీఆర్ గారు గోదావరి నీళ్ళని కూడా హైదరాబాద్ మళ్లించడానికి ప్లాన్ చేశారు. మళ్ళిస్తున్నారు. 2030 కల్లా అయిపోతుంది ప్రాజెక్ట్, రెడీ అయిపోతుంది. ఆల్రెడీ దే స్టార్టెడ్. ఎల్లంపల్లి నుండి ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు. సో ఇలా రకరకాల పరిస్థితుల్లో అవి ఉంటాయి. ఎంతకాలం ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం? మనకున్న ఈ మెయిన్ సోర్స్ ఇవే. అయితే ఈ హైదరాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా ఎంత కష్టపడి పనిచేస్తున్నారంటే, ప్రజలకు ఇబ్బంది రాకుండా
దాదాపు ప్రతిరోజు 6,000 నుండి 8,000 ట్యాంకర్లు సప్లై చేస్తున్నారు ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ తరఫున, ఆ, అంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ తరఫున. లాస్ట్ ఇయర్ మార్చిలో దాదాపు 10,000 ట్యాంకర్లు డిమాండ్ వచ్చిందండి మార్చిలోనే 2025లో. ఆ, ఈ ఇయర్ అది 12,000 దాటే అవకాశం ఉంది. వీళ్ళు 113, 115 ఫిల్లింగ్ స్టేషన్స్ నుండి అరౌండ్ 120 ఫిల్లింగ్ స్టేషన్ నుండి వాటర్ నింపుతూ నిరంతరాయంగా 24 గంటలు సప్లై చేస్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర 1,100 ట్యాంకర్లు ఉన్నాయి వాటర్ వర్క్స్ వాళ్ళ దగ్గర 1100 జల మండలిలో. వీళ్ళు కాకుండా ప్రైవేట్ ట్యాంకర్స్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అన్అఫిషియల్గా అఫిషియల్గా చేసే చాలా రకాలు ఉన్నారు. సో ఇంత సప్లై వాటర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది. నీటి నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. యావరేజ్గా నీటి నిల్వలు నిలుపుకోవద్దు, అంటే మనకు వచ్చిన వర్షం మనం కాపాడుకోగలిగితే, ఆ నీళ్ళన్నీ సంరక్షించుకోగలిగితే అది సరిపోతుంది ఎవరికి. దాని తగ్గట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే రోడ్ల కింద కూడా వాటర్ నిల్వలు చేస్తామని చెప్పేసి ఒక 5-6 సెలెక్టెడ్ పాయింట్స్లో పెద్ద పెద్ద చేస్తున్నారు. వాటర్ స్టోర్ అవుతుంది అక్కడ. ఒక 4-5 ప్లేసెస్ తయారు చేసి ఆయన కూడా అది అవుతుంది వర్క్. మంచి ప్రయత్నం కదా అది. మంచి పని, అది కూడా మంచి పని. అది కాకుండా ఇప్పుడు నితీష్ గడ్కరీ గారు అని మన సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్, ఆయన ఇంకా కొత్త రోడ్ డిజైన్ చేస్తున్నాడు దేశమంతా కూడా. వర్షం పడిన నీళ్లు కొంచెం సేపట్లోనే రోడ్ పీల్ చేసుకొని భూమిలోకి వదిలేస్తారు. చాలా మంచిది. ఇంకా అది ఇంకా గొప్ప, అది సక్సెస్ అవుతుంది కదా. అది కూడా ఒక 1 year 2 year అవుతుంది. ఇన్ని రకాలు చేసిన ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ కంట్రోలే. మనము 145 లక్షలు 140 కోట్ల మంది జనాభా కంటే ఎక్కువ పెరిగిపోయాం. అఫీషియల్గా 142 కోట్లు. సో దాని కారణంగా వాటర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి జీవికి వాటర్ అత్యంత ముఖ్యమైనది. గాలి, వాన అంటే నీరు. అయితే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీళ్ళు విచ్చలవిడిగా కూడా వేస్ట్ చేస్తూ ఉన్నారు. సో వచ్చిన వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం నీళ్ళు వేస్ట్ కాకుండా చేయడం అనేది చాలా, దానికి అవగాహన కల్పించాలి ఎవరైనా, ప్రజలకు చెప్పాలి కదా. ఎంతో మేము గత 1998 సంవత్సరం నుండి ఇప్పుడు వాటర్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాము. ఒక ఇంట్రెస్ట్, ఒక హాబీగా ఎన్నో ప్రచారాలు చేసాము. ఒక 5-6 రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు చాలా జరిపించాము. చాలామంది వచ్చారు, ముందుకు వస్తున్నారు, ఇంకా వస్తున్నారు, ఇంకా రావాలి. కాకపోతే ప్రతి ఇల్లు ఓనరు, మీకు ఇల్లు ఉందంటే హైదరాబాద్లో మీ ఇంట్లో ఇంకుడు గుంత ఉండాల్సింది. ఆ ఇంకుడు గుంతను మెయింటైన్ చేయకపోతే అది పనిచేయదు. అది మనం వ్యక్తులుగా చేసుకోవాల్సింది. ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి వాటర్ పాలసీ ఉండాలి. వాటర్ పాలసీ ప్రతి ప్రభుత్వానికి ఉండాలండి, ప్రతి దేశానికి ఉండాలి, ప్రతి ప్రభుత్వానికి ఉండాలి, ప్రతి రాష్ట్రానికి ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న తెలంగాణలో కానీ నిర్దిష్టమైన వాటర్ పాలసీ ఏది లేదు. అప్పటికప్పుడు ఏదో అనుకుంటాం, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, కానీ నిర్దిష్టమైన వాటర్ పాలసీ లా అట్లా లేదు ఇక్కడ. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే పరిస్థితులు, ప్రభుత్వాలు మారడాలు, అసలు వాటర్ పైన అవగాహన లేకపోవడం, చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితులు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ముందు మన ఊర్లలో ఏ ఊరు చెరువు వాళ్ళే కాపాడుకునేవారు ప్రజలే. అవును, ఏ ఊరు చెరువు ఆ ప్రజలందరూ కలిసి దాన్ని, అదే పెద్ద సోర్సు మన వాళ్ళ బ్యాంక్, వాటర్ బ్యాంక్. అవును, అది ఎప్పుడైతే ప్రభుత్వాలకు ఇది వచ్చాయో వాటిని మిస్యూజ్ చేయడం మొదలెట్టారు. వాటి మెల్లమెల్లగా ఆక్రమించాడు వాళ్ళ జనాలు. దెన్ ఆక్రమించిన వాటిలో బంగ్లాలు కట్టడము, నీటి నిల్వలు లేకపోవడము, జనాలకు డబ్బులు ఇచ్చి స్థలాలు కొని వాటర్ పాయింట్స్ తయారు చేస్తున్నారు, ఉన్న వాటర్ పాయింట్స్ కాపాడలేకపోతున్నారు. అది పెద్ద ప్రాబ్లం. మీరు చూడండి ఒకసారి ఇక్కడ నుండి నర్సాపూర్ వెళ్ళే రోడ్ చూడండి, బెంగళూరు వెళ్ళే చూడండి, మీకు స్పష్టంగా కనబడుతుంది అది చెరువు అని. అందులో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టారు. మీరు ఇక్కడ గండిమైసమ్మ ఉంది చూడండి, మీరు గండిమైసమ్మ అంటే మీ నర్సాపూర్ రోడ్లో సిటీ అండి, ఫలానా అయిన సిటీ, ఫలానా అయిన ఇది, అట్లా కట్టేసి నీటి నిల్వలు లేకుండా చేసి పెట్టేస్తున్నారు. వాటర్ ఉన్న ప్రదేశంలో మనం బంగ్లాలు కడుతున్నాం. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా వచ్చేసి మన బంగాల్లో దూరిపోయి మన కాంప్లెక్స్లో, సెల్లార్లో, కార్ల దగ్గర అన్ని ముంచేసి రకరకాల ఇబ్బంది పడతా ఉన్నారు.
అప్పుడు జనాలు అంటారు మా కాలని మునిగిపోయింది, ఎవరు రారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు. మరి ప్రభుత్వం కూడా ఎందుకు పర్మిషన్లు ఇవ్వాలి? పర్మిషన్లు ఇవ్వడానికి కారణం ఏంటండి, జనాలు రెండు రకాలుగా ఉన్నదండి. ఒక సిట్ ఆఫీసర్ ఉంటే వాడిని అక్కడ నెగలనివ్వరు, ఉండనివ్వరు. అదే కొంచెం లూజ్ ఆఫీసర్ ఉండి కొంచెం ఓకే డిఫరెంట్ వేలో మనీ సంపాదించేవాడు అంటే వాటి సంతకాలు పెడతారు. ఒకసారి మనకు వాటర్ బోర్డ్ ఎండి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అని ఉండే, ఆయన చీఫ్ సెక్రటరీగా ఏపీలో కూడా పనిచేశారు, రిటైర్ అయినారు ఈ మధ్యనే. ఆయన ఉన్నప్పుడు ఒక వాటర్ పాలసీ తెచ్చినాడండి. దాన్ని ఎక్కువ రోజులు నడవనియలే వీళ్ళు జనాలు. ఈ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్ ఐ హావ్ సీన్. ఆయన డాక్టర్ పీకే మోహన్ మున్సిపల్ కమిషనర్ ఉంటుండు. అలాంటి ఆఫీసర్స్ ఇప్పుడు మనకు చాలా కరువైపోయారండి. కానీ సార్ ఇక్కడ మనం మీరు భర్త హైదరాబాదీ, 80s, 70s, 90s వరకు హైదరాబాదులో నీటి తీవ్రత ఎట్లా ఉన్నది? ఆనాడు ప్రభుత్వాలు ఏ పరిష్కారం చేసినాయి? అంతకుముందు అంటే హైదరాబాద్లో వాటర్ రిసోర్సెస్ చాలా ఉండినాయండి. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఈ హైదరాబాద్కు చుట్టుముక్కల ప్రాంతాల్లో హైదరాబాద్ కలిపి 180 చెరువులు ఉండేవి. ఇప్పుడు మీరు ఏళ్ల పైన లెక్కెట్టవచ్చు. అన్నీ ఆక్రమణకు గురయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వైఖరి, డబ్బున్నోందే రాజ్యం, బలమున్నోందే రాజ్యం అట్లా తయారైపోయాయి. ముందులాగా నీతి నియమాలు నేనేమన్నా చేసిపోవాలని. ఎగ్జాంపుల్ చెప్పండి, మిషన్ భగీరథ అని ఒకటి పెట్టారండి. అంటే మంచి ప్రాజెక్ట్, వెరీ గుడ్ ప్రాజెక్ట్. నేను అంటే వన్ ఆఫ్ ద లవ్లీ ప్రాజెక్ట్ మిషన్ భగీరథ. అన్నీ ఉన్న చెరువులైనా కాపాడుకుందాం, వాటిలో పూటిగా తీయండి బాబు. మిషన్ కాకతీయ పూటిగా తీసిండ్రు అది. మిషన్ కాకతీయ ఆ పూటిగా తీయడానికి ఏం చేశారు, అందరు రైతులకు చెప్పారు, మీరు అందులో చిన్న మట్టి పూటిగా తీసుకోండి, మీ పొలాల్లో చల్లుకోండి. అంటే ఉచితంగా ₹1 ఖర్చు కాకుండా రైతులు వాళ్ళ డబ్బులే పెట్టి తీసుకెళ్ళి వాళ్ళ ట్రాక్టర్స్తోనే మిషన్ కాకతీయ అన్నీ చేసుకున్నాక అదృష్టవశాత్తు ఆ ఇయర్ చాలా వర్షాలు పడ్డాయి, అన్ని చెరువులు ఫుల్ అయ్యాయి. తర్వాత మిషన్ భగీరథ ఒకటి తెచ్చారు గత ప్రభుత్వం. మిషన్ భగీరథ కింద లిఫ్ట్ ఇరిగేషన్, వరల్డ్లోనే బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణది. మీరు ఎట్లా కొట్టి చూడండి, వరల్డ్లో బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్. ఆ ప్రాజెక్టు కూడా మనకు తొందరగా అవ్వాలి, జనాలకి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి సింగిల్ టెండర్ ఇచ్చి బిహెచ్ఎల్ సంస్థని, అందులోనే వర్క్ చేశాను నేను, ఎంటెక్ థర్మల్ ఇంజనీర్. అయితే అందులో మిషన్ భగీరథలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎన్ని రకాలుగా కట్టా అంటే 7 స్టేజెస్లో పంపింగ్ చేసి అది చాలా పెద్ద ప్రాజెక్ట్ నిర్మించి ప్రజల జీవనోపాధికి రేపు భవిష్యత్తులో అవసరం పడతాయని నింపారు. మీరు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ అవన్నీ వినాయక సాగర్ అని చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను ఆ ప్రాజెక్ట్స్ అని విజిట్. ఆ ఏరియాలో తాగునీటి సమస్య లేదు కదా? ఆ ఏరియాలో తాగునీటి సమస్య చాలా తక్కువ ఉందండి. సాగునీటికి తాగునీటికి రెండింటికి అవసరాలు పడుతున్నాయి. అవి ఇప్పుడు బాగున్నది. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీరు తాగునీళ్ళ మీద ప్రజలు మీకున్న అవగాహన మేరకు ఈ ఏడాది 2 ఏళ్ల కాలం ఎంత ఖర్చు పెట్టారు హైదరాబాద్లో తాగునీటి పైన? యాక్చువల్ ట్యాంకర్లకు అంటే చాలా మంది చాలా ఖర్చు పెట్టారండి. ఒక్కో ట్యాంకర్ ₹1,200 చొప్పున ఏదో ఉన్నారు. అయితే ట్యాంకర్ రావాలంటే ట్యాంకర్ డబ్బులు కట్టంగానే రాదు. ఆ డ్రైవర్కు ఇంత లంచం ఇవ్వాలి, ట్యాంకర్ తెచ్చేవానికి ఇవ్వాలి, ఎన్నో రకాల ఇబ్బందులు పడాలి. అన్అఫిషియల్గా చాలా కష్టాలు పడతాయి. ఇప్పుడు మీరు ముందు రోజుల్లో ట్యాంకర్ బుక్ చేస్తే మీకు 2-3 గంటల్లో ట్యాంకర్ వచ్చేది, ఒక 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎన్ని ట్యాంకర్లను క్యాటర్ చేస్తారు, కమిన్ క్యూ అనమాట. సో వాడికి కొంచెం లంచం లాగా ఇస్తే, బక్షీస్ ఇస్తేనే వాడు వస్తాడు. ఆ పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. రెండవది, ఎక్కడైనా నీ వాటర్ సోర్స్ కనబడ్డా అంటే ఈ ప్రైవేట్ వాళ్ళు బోర్వెల్స్ వేసి అన్అఫిషియల్గా ప్రైవేట్ వాళ్ళు కూడా ట్యాంకర్ల నీళ్ళు తెచ్చి అమ్ముకుంటున్నారు. ఫస్ట్ నీళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావద్దు. నీళ్ళు ఉచితంగా భగవంతుడు ఇచ్చిన ఇది వనరులు, దాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఎందుకు పాలసీ తీసుకోవడం లేదని? ప్రభుత్వం పాలసీ ఎందుకు తీసుకోవట్లేదంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. నిర్దిష్టమైన పాలసీ తీసుకోవాలంటే మనం ఎక్కడున్నాం, మన అసలు ఏంది పరిస్థితి తెలియదు. ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తేనే కదా భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. భూ ఆక్రమణ ఎట్లా జరుగుతుందండి? డిపార్ట్మెంట్ వాళ్ళు కదా. అందుకే ఇప్పుడు రంగనాథ్ గారు వచ్చి మూసి క్లీనింగ్ అన్నారు. కానీ అంతలోపల అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఇచ్చినాయి కదా. అది 8,000 ఇండ్లకు కూలగొట్టారు. వాళ్ళందరి లైఫ్ ఎంత చెడిపోయింది. మొత్తం ఫ్యామిలీస్ రోడ్డున పడేస్తారు ఓవర్ నైట్. వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఉంటారు, అలా సగం మందికి చదువు రాదు, ఆ నోటీస్ చదవరు, తెలియదు. వాళ్ళందరూ సడన్గా పడుకున్న వాళ్ళు లేచి బయటకు పోవాల్సి వచ్చింది. కానీ అంటే ఇక్కడ
మన దేశంలో వేరే రాష్ట్రాలు ఏమైనా ఈ తాగునీటి పాలసీ ఏమైనా ఉన్నదా? రాగునీటి పాలసీ నిర్దిష్టంగా ఏ రాష్ట్రానికి సరిగా లేదు. మన దేశంలో ఇప్పటి మన వరకు దేశం ఏ రాష్ట్రానికి నిర్దిష్టమైన వాటర్ పాలసీ లేదు. బెంగళూరులో ట్రై చేశారు, అది ఇంకా 100% ఇంప్లిమెంట్ అంటే అవ్వలేదు. ఏం వాళ్ళ ప్రయత్నం ఏమిటి, ఏం చేసి వాళ్ళ ప్రయత్నం ఏంటంటే వాటర్ ఎట్టి పరిస్థితుల్లో వాటర్ను వేస్ట్ వాటర్ కింద వాడొద్దు, వాటర్ నిల్వలు పెంచాలి, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలి, వర్షం నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో సేవ్ చేయాలి, వర్షం నీళ్లను డైవర్ట్ చేసి ఎట్లాగైనా సరే దాన్ని చెరువుల్లో పోయేట్టుగా చేయాలి. ఇక్కడ కూడా చేశారు, కానీ అది సక్సెస్ఫుల్గా అవ్వాల. వాటర్ పాలసీ అనేది నిర్దిష్ట క్లియర్గా ఉండాలి. మనిషి లేవగానే వాటర్ చూడగానే ఆ పాలసీ గుర్తు రావాలి. ఇప్పుడు మనం రోడ్డు పైన పోగానే ఎలాగైతే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వీ ట్రావెల్, అంతే కదా, వేరే దేశాల్లో రైట్ సైడ్ పోతారు, మనం లెఫ్ట్ సైడ్లో పోవాలా అనేది ఆటోమేటిక్గా వచ్చిందో, వాటర్ గురించి కూడా అట్లా మనుషుల్లో అవగాహన రావాలి. వాటర్ ఎంత వేస్ట్ చేస్తున్నాం ఏంటి, వాటర్ ఒకరు షేవింగ్ చేసుకుంటా ఉంటే ఆ వాటర్ అంతసేపు నీళ్ళు పోతూనే ఉంటాయి పట్టించు. అది ఎందుకంటే ఓపెన్ చేసి వదిలేస్తారు. అది ఏంటది అంత ఇదిగా, దానికి పరిష్కారం చాలా జాగాల్లో, చాలా హోటల్స్లో, ట్రైన్స్లో కూడా దానికి స్ప్రింగ్ లోడెడ్ వాల్ అని తెచ్చారు, మీరు వదిలేస్తే అది క్లోజ్ అవుతుంది. అలాంటివి ఎన్నో పెట్టారు. ఇది గత 30 ఏళ్ళ నుండి ఉన్నాయి, 40 ఏళ్ళ నుండి ఉన్నాయి. కాకపోతే జనాల్లో కూడా రెక్లెస్నెస్ అంటే నెగ్లిజెన్స్ ఎక్కువ. ప్రతి ఇంట్లో మోటార్లు పెట్టి పంపు పెట్టి ఇది వాటర్ ఎక్కించుకోవడము, ప్రతి వాళ్ళ వెహికల్స్ వాష్ చేయడము, దాన్ని మిస్యూజ్ రోడ్ల మీద వదిలేయడము. మీరు వాటర్ వచ్చినప్పుడు చూడండి, ఏ బస్తీలో అయినా నీళ్ళు రోడ్ల మీద పోతూనే ఉంటాయి. ఆ నీళ్ళు కనీసం ఏమైనా సేవ్ చేద్దామని పైగా అంతా ఎంతో ఇంతో చదువుకున్న వాళ్ళు. ముందు బస్తీల్లో కాలనీల్లో అక్కడక్కడ బోర్వెల్స్ ఉండేవి. బోర్వెల్ అంటే ఏంది, ఇప్పుడు నా మనవాడికి నేను చూపించలేకపోతున్నాను, నేను చూపించలేకపోతున్నాను వాట్ ఈస్ బోర్వెల్ అంటే లేదు, బోర్వెల్ అనేదే లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ రిసోర్స్ అని చెప్పి అందులో చెప్తుంటే లెసన్లా వాట్ ఈస్ బోర్వెల్ ఈజ్ ఆస్కింగ్. ఆయనకి తెలియదు బోర్వెల్ అనేది నేను చూపించమంటాడు వాడు. దానికి ఏదో బొమ్మలు చూపించాలి, పిక్చర్స్ ఉంటాయి కదా. సో ఆ పరిస్థితి రావద్దండి. ప్రజలు కూడా ప్రభుత్వానికి కోఆపరేట్ చేయాలి. ప్రజల్లో ఎంతసేపు కోఆపరేట్ చేస్తే ప్రభుత్వం కూడా మంచిగా పనిచేస్తుంది. ఏ ప్రభుత్వం తెలియదని కాదు, వాటర్ ప్రాబ్లం ఉందని, చెరువులు అవసరమని తెలియదు కాదు, కానీ ప్రభుత్వాలు కూడా వేరే వేరే రకంగా ఆలోచించి ఈ పరిస్థితి. కానీ మనకు ఎవరు అంటే ఏ క్యాబినెట్ ఏ ముఖ్యమంత్రి అని అనుకుందాం, ఎవరి ఆయనలో ప్రజలకు తాగునీటి సమస్యను పర్ఫెక్ట్గా అడ్రస్ చేసిండ్రు? నాకు తెలిసి కేసీఆర్ హయాంలో అండి. కేసీఆర్ చాలా అడ్రస్ చేశాడు. అది ఇంకా రాబోయే ఒక 2-3 తరాలకు చాలా ఉపయోగకరం ఉంటుంది. దాన్ని డెవలప్ చేసుకోవాలి ఇంకా మనం. ఎందుకు అట్లా మీరు అంత అథెంటిక్గా చెప్తున్నారు? ఎందుకంటే ఎన్ని డ్యాములు కట్టారు చూడండి మీరు, ఎన్ని రిజర్వాయర్లు కట్టారు, అని రిజర్వాయర్ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి చూడండి అసలు ఇది సాధ్యం ఎలా అవుతుంది అనేది. ఇంప్రెస్ అయ్యారా మీరు? చాలా ఇంప్రెస్ అయ్యాను. ఊరికే స్టార్టింగ్లో ఏదో పొలిటికల్ గేమ్ అట్లా అనుకున్నాం, కానీ ఒక్కొక్క ప్రాజెక్ట్ విజిట్ చేసి వాటి పరిస్థితులు చూసి, మేమే సప్లయర్ బిహెచ్ఏలోనే, నేను బిహెచ్ఏలో వర్క్ చేశాను, నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉండి బిహెచ్ఏలో మేము పోయి ప్రాజెక్ట్ చూసాం. సో మేము మా ఊహకు అందంది, మేము తయారు చేసిన అతిపెద్ద పంపు, బిహెచ్ఏలు తయారు చేసిన అతిపెద్ద పంపు చరిత్రలోనే ఇవే. అంత మంచి ప్రాజెక్ట్ అండి ఇది. దానికి మీద ఓకే విమర్శలు వస్తాయి, అపోజిషన్ పార్టీస్ ఉండి అవి ఇవి ప్రజలు అర్థం కాలేదు. రియల్గా చెప్తే లిఫ్ట్ ఇరిగేషన్ అంత వేరే పద్ధతి లేదు. మీరున్నరే సముద్రం మట్టానికి 600 మీటర్ల పైకి. సో వర్షం నీళ్ళు రావాలి, లేదా సముద్రంలో పోయే నీళ్ళనన్నా మళ్ళీ ఇచ్చుకొని మనం సేవ్ చేసుకోవాలి. కేసీఆర్ చేసింది ఏంటి, ఏవైతే నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయో అన్ని కలవనివ్వకుండా వాటిని తీసుకొచ్చి వీటిని చేసుకుంటూ వచ్చి పైన ఒక దగ్గర నిల్వ చేస్తే, అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ నుండి ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళించుకోవచ్చు. సింపుల్ ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్ చెప్తాడండి, నేను ఉండేది ముషీరాబాద్ ఏరియాలో, బోలక్పూర్ ఏరియాలో. మాకు వాటర్ ఎక్కడ రావాలంటే ట్యాంక్ బండ్ ఉంది కదా, ట్యాంక్ బండ్ చివరిలో ఒక పంప్ హౌస్ ఉంటుందండి, అక్కడ 2 పంపులు ఉండేటివి. ఆ పంపులు వాటర్ ఆన్ చేయాలి, ఇవాళ ఒక రోజు వస్తే ఒక రేపు వేరే ఏరియాలో వస్తుంది, ఒక్కొక్క ఏరియాగా ఆ పంప్ ఆన్ చేస్తే రావాలి. ఆ పంపు అక్కడే సగం గ్లాండ్ లీకేజ్ అయ్యి వాటర్ గారిపోతుంటుంది. ఆ పంపు రిపేర్ వస్తుంది, ఆ రోజు వాటర్ రాదు. ఎన్ని దుర్భర పరిస్థితుంది. అప్పుడు ఏం చేశారు, బాగా ఆలోచించి వాటర్ వర్క్స్ వాళ్ళు, మేము చాలామంది రిప్రజెంట్ చేశాము,
అప్పుడు కోదండ రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే గారు ఉండే, ఇప్పుడు ప్రస్తుతం అగ్రికల్చర్ కాంగ్రెస్ కాంగ్రెస్ చైర్మన్ ఆయన. ఆయనకు చెప్పాను, సార్ ఇక్కడ మేకల్ మండి అని ఉంది, అది ఎత్తైన ప్రదేశం బోలక్పూర్కి. మేకల్ మండి అని ఉంటుంది బోలక్పూర్లో. ఆ మేకల్ పంట పైన అక్కడ ట్యాంక్ కట్టించామనుకోండి, స్టోరేజ్ ట్యాంక్, అక్కడికి వాటర్ తీసుకురాగలిగితే అక్కడ నుండి కిందికి ఇక్కడ ఇందిరానగర్ అని ఉందండి, రాజర్లేక్ దగ్గర దాకా కూడా, ఎబ్రోన్ దాకా కూడా వాటర్ ఈజీ, ఊరికే వాల్ ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి డ్యూ టు గ్రావిటీ. పాపం వాళ్ళంతా కష్టపడి వాటర్ వర్క్స్ వాళ్ళు ప్లస్ ఈ కోదండరెడ్డి గారు హెల్ప్ తీసుకొని అన్నీ చేపిస్తే అప్పటి ఇప్పటిదాకా డ్యూ టు గ్రావిటీ వస్తుంది. అవి దానికి కరెంట్ బిల్ ఏమి ఉండదు, అంతే. ఒకసారి వాళ్ళు ఇస్తే అయిపోయి ఏ బ్రాంచ్కి కావాలంటే ఎన్ని ఏరియాలకు వస్తాయి దాదాపు. మీరు బౌలక్పూర్ నుండి మొదలు పెడితే ఏమంటుందని న్యూ బోయిగూడ నుండి మొదలు పెడితే మీకు రాజా లేక్స్, ఎబ్రోన్, గోల్కొండ చివరి దాకా వస్తుందండి. చాలా చాలా పెద్ద వాటర్ సప్లై అది. అది మా పబ్లిక్ ఏమనుకుంటారంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, చాలా చేసిందండి, అంత ఈజీ కాదు. అంత వాటర్ సప్లై వస్తున్నప్పుడు ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకప్పుడు ఈ పిట్ ట్యాప్స్ అని దొవ్వేవాళ్ళు. పిట్ ట్యాప్ అంటే ఇప్పుడు నాకు ఇప్పటికున్నాయి చాలా ఇబ్బంది కదా. ప్రాబ్లం ఏంటంటే పిట్ ట్యాప్లు వస్తే పిట్ ట్యాప్ వద్దు అనుకుంటే ప్రజలు సహకరించాలి ప్రభుత్వానికి. ఎవరి కాడ నేను నేనే బ్రతకాలి అంతే అనుకున్నాడు అనుకోండి, ప్రాబ్లం వస్తుంది. వాడు పిట్ ట్యాప్ దోవుతాడు, ఆ నల్లని కట్ చేస్తాడు, గుంత ఆ గుంతలో నీళ్ళు పట్టుకుంటాడు. నీళ్ళు హౌస్ లాగా కడతారు, కొద్దిగా హౌస్ లాగా కట్టని వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను. మట్టితో గుంత దోవి అందులో బిందె పెట్టి పట్టుకునే వాళ్ళు. తర్వాత హౌస్ లాగా కడుతున్నారు, అయిపోయింది. ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అందులో నీళ్ళు నిండిపోతాయి. నీళ్ళు కట్టేస్తారు వాడు, ఒక 1 hour 2 hours ఇచ్చి కట్టేస్తారు వాటర్ వర్క్స్ వాళ్ళు. ఆ తర్వాత ఆ నీళ్ళు అందులోకి పోతాయి, మళ్ళీ పైప్లోకి వెళ్ళిపోతాయి. వాటితో పాటు బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. అట్లనే 2009 సంవత్సరంలో మే 5 తారీఖు నాడు, ఎండాకాలము, నడి ఎండాకాలం అంటది, నడి ఎండాకాలం, ఏమంటదని మృగశీల కార్తీ, రోహిణి కార్తీ, మృగశీల రాకముందు రోహిణి కార్తీలా ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందంటే బోలక్పూర్లో ఈ పిట్ ట్యాప్స్ కారణంగా అక్కడ తోల కార్ఖానాలు ఉన్నాయండి బోలక్పూర్లో. 2 రకాలు ఉన్నాయి, ఒకటి తోల కార్ఖానా, ఒకటి స్క్రాప్. ఈ 2 పెద్ద బిజినెస్ బోలక్పూర్లో. ఆ తోల కార్ఖానాల వాళ్ళు కూడా నీళ్ళు ఇట్లనే పిట్ ట్యాప్ తోవి అందులోనే ఆ లెదర్ ఇండస్ట్రీని ప్రాసెసింగ్ చేసి కడిగే వాళ్ళు అది చేసేవాళ్ళు. ఆ చేస్తూ ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియాకు రక్తం అంటే చాలా ఇష్టం. బ్యాక్టీరియా బ్లడ్ అట్రాక్ట్స్ బ్యాక్టీరియా అంటారు. మనకు కూడా చెయ్యి తెగిందంటే వెంటనే ఆపేయాలి, ఇట్లా ఏం బ్యాక్టీరియా పోకుండా. అది క్లాట్ అవుతుంది, గడ్డ కడుతుంది. తర్వాత బ్యాండేజ్ చేసుకుంటాం. ఆ తోల కార్ఖానలో కడిగేసరికి ఆ రక్తం అవన్నీ వచ్చి బ్యాక్టీరియా అంతా ఇక్కడ వచ్చి మన కంటికి కనపడదు బ్యాక్టీరియా. ఈ నీళ్ళు కట్టేయగానే ఈ బ్యాక్టీరియా రక్తంతో సహా ఆ పైపుల్లో తిరిగి మళ్ళీ అదే రీసర్క్యులేట్ అయ్యాయి. ఒకరోజు మే 5 తారీఖు నాడు 2009 సంవత్సరం పెద్ద ఇన్సిడెంట్ అయ్యి 14 మంది చనిపోయారు, 500-600 మంది హాస్పిటల్ పాలు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్ఆర్ కదా. హైదరాబాద్ నడిబొడ్డు, సెంట్రల్ హైదరాబాద్, బోలక్పూర్, ముషీరాబాద్ దగ్గర సీఎం కూడా వచ్చారు, చాలా మంది ట్రై చేశారు. రాజశేఖర ఒక సమస్య, నీళ్ళు వచ్చి ఈ సమస్య. అప్పుడు ఏమైపోయింది, పబ్లిక్లో చాలా చాలా ఇదైపోయింది. వాటర్ ఎంతమంది చనిపోయి వాటర్ జనం భయపడ్డారు, చాలా భయపడ్డారు. కొందరు ఇల్లు వదిలేసి చుట్టాలింటికి వెళ్ళిపోయారు. అయితే ఆ సమస్య పరిష్కారం కోసము రాజశేఖర రెడ్డి గారు అప్పుడే వెంటనే నిధులు నెక్స్ట్ డేనే రిలీజ్ చేసినారు, చాలా సీరియస్ యాక్షన్, వెరీ ఫాస్ట్. ఈ వాజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ టేకింగ్ ఫాస్టర్ యాక్షన్. ఇమీడియట్గా డిసైడ్ చేసేస్తాడు ఆయన, వెనుక ముందు ఏం చూడడు. ఆయన నిధులు రిలీజ్ చేసి చెంగిచెర్ల అని ఒక ప్రాంతం ఉంది, ఆ తర్వాత రాంపల్లి అని ఉంది. ఈ 2 జాగాల్లో ఈ తోళ్ళ కార్ఖానా అక్కడ షిఫ్ట్ చేయమని చెప్పి అక్కడ కట్టించారు కూడా, వాళ్ళు ఉండడానికి నివాసాలు అన్నీ ఎటు. కానీ ఏదో ఒక వంక పెట్టి వీళ్ళు ఇక్కడ పోవట్లా, ఇప్పుడు పోవట్లా. వీళ్ళు అక్కడ పోతే ఈ బోలక్పూర్ సమస్య పరిష్కారం 100%. మళ్ళీ లేకుంటే ఎప్పుడో రిపీట్ అవుతుంది. ఏం చేయలేని పరిస్థితి, ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి, ఈ రకరకాల రాజకీయాలు. సో మీరు ఎస్ అంటే నేను నో అనాలి, అదే నాకు తెలుసు. కానీ మీరు వేస్తున్నారు, ఒక మంచి పనే చేస్తున్నారని నేను చెప్పను, అది పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో ఏ ప్రాంతంలో నీటి ఎద్దడి బాగా ఎక్కువ ఉంది, ట్యాంకర్లు ఎక్కువ తిరుగుతున్నాయి? హైదరాబాద్లో మెయిన్గా మల్కాజ్గిరిలో, కూకట్పల్లిలో,
కొన్ని అల్వాల్ ప్రాంతాల్లో మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ కదండి, ఆ, మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్. ఎందుకు కవాడిగూడలో ప్రాగా టూల్స్ అని ఒక ఫ్యాక్టరీ ఉండిందండి. అది ఒకప్పుడు నిజాంకు అమ్యునిషన్ ఫ్యాక్టరీ, కత్తుల కార్ఖానా దాని పేరు, ఏంది కత్తుల కత్తుల కార్ఖానా. ఆ, ఆ అమ్యునిషన్ ఫ్యాక్టరీని, కత్తుల కార్ఖానాను ప్రాగా టూల్స్ అని ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసి పెట్టారు. ఉమ్, హెచ్ఎంటీ కంటే ప్రాగా టూల్లో తయారైన మెషినరీ చాలా ఎక్స్పోర్ట్ అయ్యేది. ఏమి తయారయ్యేది అక్కడ? మెషినరీ ఎస్పీఎం, స్పెషల్ పర్పస్ మిషన్ తయారయ్యేది. ఓకే. తర్వాత ఎప్పుడైతే హెచ్ఎంటీని దీన్ని మెర్జ్ చేశారో ప్రాగా టూల్స్ మటాష్ అయిపోయింది, నోవేర్ అయిపోయింది. యాక్చువల్గా ఆ ప్రాగా టూల్లో పనిచేసిన ప్రతి కార్మికుడు చాలా వీక్ పరిస్థితికి ఏర్పడి వాళ్ళు సర్వనాశనం అయిపోయింది వాళ్ళ కుటుంబాలన్నీ. ఆ ప్రాగా టూల్స్ను ప్రభుత్వం ఎవరి హ్యాండ్లో పోయింది అది? ఆ? ఎవరు దాన్ని? అది ఒక 20 years బ్యాక్ అండి అంటే అనుకుంటా. చంద్రబాబు సీఎం ఆ టైంలో. ఎన్టీఆర్ తర్వాత సీఎం చంద్రబాబు, చంద్రబాబు ఆ నాయుడు. ట్రాన్సిషన్ పీరియడ్లో అప్పుడెప్పుడు అయింది. ఉమ్, ఉమ్, ఆ కేంద్ర మంత్రి ఎవరైతే ఉండేనో అప్పుడు ఆయన హైదరాబాద్ బిహెచ్ఎల్కి వచ్చిండు. మాకు మంత్రులు అంతా ఒకడే ఉంటారు కదా, సెంట్రల్ ఇండస్ట్రీస్ మినిస్టర్. అక్కడ ఈ ప్రాగా టూల్ అమ్మేస్తే ఎంత, ఆ ల్యాండ్ వాల్యూ ఎట్లుంటుంది ఏంటి అని డిస్కషన్, అంటే అఫిషియల్గా చెప్పట్లేదు. సో చేసి అది అమ్మడానికి పెట్టాను, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు. అమ్మేస్తే అక్కడ నెక్లెస్ ప్రైడ్ అని ఇప్పుడు ఒక ఇది వచ్చిందండి. అందులో ఎన్ని ఫ్లాట్స్ కట్టారంటే, మళ్ళీ ప్లస్ అక్కడ సత్వమాల అని ఒకటి కట్టారు, మళ్ళీ కల్పన టాకీస్ ఒకటి ఉంది 2 ఎకరాలు. అందులో అక్కడ దాదాపు 40,000 50,000 జనాభా పెరిగింది ఆ ప్లేస్లోనే. ఆ ప్లేస్లోనే. ఆ, 40,000 50,000 జనాభాకు నీళ్ళు ఎవడియాలి, ఎక్కడి నుండి రావాలి? ఆ కట్టిన ట్యాంకర్ సరిపోతుందా? కంటిన్యూస్ ట్యాంకర్లు రన్నింగే అక్కడ ఇప్పటికి. ఇంకా కల్పనలు ఇనాగ్రేషన్ అవ్వలేదు. అక్కడ ఏమవుతుంది మరి? అక్కడ అన్నీ వస్తే ఏమవుతుంది? అలాంటి హైదరాబాద్లో ఎన్ని వేల కాంప్లెక్స్లు కట్టారు. రోడ్లు కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు ఎవరన్నా ఫారిన్ నుండి వస్తే ఒక 10-15 ఏళ్ళ తర్వాత హైదరాబాద్కి వస్తే పర్సన్ అయిపోతారు, అదే క్యా హైదరాబాద్ అయ్యి. యాక్చువల్గా ఉంటుంది, మాది కూడా ఓల్డ్ సిటీ. హైదరాబాద్ మీకు అప్ టు మెహదీపట్నం ఓల్డ్ సిటీ. సికింద్రాబాద్ అంతా ఓల్డ్ సిటీ అయిపోయింది. ఇప్పుడు ఓల్డ్ సిటీ అయిపోయింది, ఓల్డ్ సిటీ అయిపోయింది. సో ఆ రోజులు బ్రహ్మాండమైన రోజులు ఉండే. ఇప్పుడు అసెంబ్లీ హుసేన్ సాగర్ నీళ్ళు మేము తాగాం, హుసేన్ సాగర్లో చేపలు తిన్నాం, ఈత కొట్టేవాళ్ళం అప్పుడా. హుసేన్ సాగర్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏముందండి, హుసేన్ సాగర్ మీరు అందులో పోతే స్కిన్ డిసీజ్ వస్తుంది. ఈతలు కొట్టారు దాంట్లో? ఈత కొట్టా నీళ్ళు తాగాం. సిటీకి నీళ్ళు వచ్చేది డ్రింకింగ్ వాటర్? లేదు, డ్రింకింగ్ వాటర్ అంతకు ముందు వచ్చేది. మా ముందు 2 జనరేషన్ల ముందు డ్రింకింగ్ వాటర్ కోసము 10 మీటర్ల డెప్త్ తోని అంత పెద్ద హుసేన్ సాగర్ కట్టించారు. 1562 సంవత్సరంలో కట్టించారు. మీరు ఈత అంటే నీరు తర్వాత మొదలు డ్రింకింగ్ తర్వాత ఆపేశారు. దానికి మూసీద నుండి ఒక ఫీడ్ వాటర్ లైన్ ఉంది. దానికి మూసీ నది నుండి వచ్చే నీళ్లు ఒక ఫీడ్ హుసేన్ సాగర్లకు వస్తాయి. అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు అన్ని క్లోజ్ అయిపోయినాయి. హుసేన్ సాగర్ కింద ఫస్ట్ థర్మల్ ప్లాంట్ ఆఫ్ ఇండియా, థర్మల్ పవర్ ప్లాంట్ హుసేన్ సాగర్ కిందనే ఉండే. 22.5-23 మెగావాట్ల పవర్ తయారు చేసేవాళ్ళు. అందులో పనిచేసిన వాళ్ళు మా బిహెచ్ఏలో బాయిలర్ హౌస్ రన్ చేశారు, శ్రీనివాస్ అని వాళ్ళిద్దరు ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ అది ప్రాజెక్ట్ పోయిన తర్వాత బిహెచ్ఏలో ఉద్యోగులుగా చేరి వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా రన్ చేశారు. సో అనేది ఏంటంటే హుసేన్ సాగర్ వాజ్ సచ్ ఎ గుడ్ డిజైన్. ఆ హుసేన్ సాగర్ ఎందుకు పెట్టారు? హుసేన్ సాగర్ అనే ఒక సూఫీ సన్యాసి ఆధ్వర్యంలో అది కట్టబడింది, డిజైన్ చేయబడింది. అందుకే ఆయన హైదరాబాదు చుట్టుపక్కల మొత్తం హైదరాబాదులో ఉన్న చెరువులు, హుసేన్ సాగర్, అటు గండిపేట, ఆ 2 సరస్సులు, ఇక్కడ సిటీ మధ్యలో 3 సరస్సులు. వీటి కారణంగా అప్పట్లో తాగునీటి సమస్య లేదు. కానీ ఇక్కడ మనం 80s లో 90s లో నీళ్ళ ట్యాంకర్లు గుద్దుకొని చనిపోయే వాళ్ళు జనాలు. అవును, నీళ్ళు లేవు. చాలా బస్తీలు కొత్తగా ఏర్పడ్డాయి, చాలా మైగ్రేషన్ ఎక్కువ జరిగింది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా మైగ్రేషన్ వస్తూ ఉంది. ఒకటి ఏంటంటే హైదరాబాద్ మంచి ప్లేస్ ఫర్ లివింగ్ ఎనీబడి. ఒక లాంగ్వేజే అవసరం లేదు, ఏం అవసరం లేదు. హైదరాబాద్ బతకాలంటే కష్టపడేటోడు కావాలి. కాకపోతే ఇక్కడ ఒక్క దుర్మార్గమైన పని ఏమవుతుంది, లోకల్గా ఉన్న టెక్నీషియన్స్, టెక్నోక్రాట్స్, లేబరు బాగా తాగుడుకి అలవాటు పడ్డారు. అది దేశమంతా సమస్య, దాని కారణంగా ప్రాబ్లం వస్తుంది. దేశమంతా సంపద క్రియేట్ అవుతున్నది, ఇక్కడ కష్టపడుతున్నారు కానీ అది కూడా ప్రాబ్లం. సార్, ఇక ఈ డ్రింకింగ్ వాటర్ విషయంలో మీరు విస్తృతంగా పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి నిర్దిష్టంగా ఏమైనా సూచన చేస్తారా? ప్రభుత్వము పాలసీస్ చేయాలండి. ముందు మీకు చెప్పాను, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు
మీ ఇంట్లో ఇంకుడు గుంత డిజైన్లో చూపిస్తేనే మేము పర్మిషన్ ఇస్తామని పెట్టారు అప్పుడు మున్సిపల్ వాళ్ళు. ఇంటి పర్మిషన్ ఇంటి పర్మిషన్ రావాలంటే మళ్ళీ ఒకడు వచ్చి ఎన్ఓసి ఇవ్వాలంటే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే క్లియరెన్స్ ఇవ్వాలి, డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆ ఇంకుడు గురించి చూడాలి. ఈ బిల్డర్స్ వీళ్ళందరూ ఏం చేయడం మొదలెట్టారంటే, ఈవెన్ ఇండివిజువల్ హౌస్ ఓనర్స్ కూడా లాస్ట్కు బిల్డింగ్ కట్టగా మిగిలిపోయిన రాళ్ళు రప్పలు చిన్న చిన్న అవి ఇటుక అన్నీ కలిపి అది చూసి ఇదే ఇంకుడు గుంత అని చూపిస్తుండు, వీడు సర్టిఫికేట్ ఇస్తుండు, వచ్చినోడు హ్యాపీ, వాడు ఏదో ప్రాసనం అయిపోయింది ఊరికే చూపించడానికి. రియల్ ఇంకుడు గుంత 100లో 2-3 కూడా కట్టట్లేదు. అది ప్రాబ్లం. నేను ఎన్ని కాంప్లెక్స్కి వెళ్తా చాలా చూపించమంటే వాళ్ళ దగ్గర ఏముండదు. ఒక 5-6% వరకు మంచిగా చేస్తూ ఉన్నారు, కానీ దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు లేరు. ప్రభుత్వ పరంగా ప్రతి సంవత్సరము మీరు ఇంకుడు గుంతను కట్టి దాన్ని మెయింటెనెన్స్ చేయండి. 1% మీరు కట్టే పన్నులు పట్టుకోండి, 5.5% పట్టుకోండి, కానీ అది వీడియో తీసి పెట్టండి. వాటర్ వర్క్స్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, ఆ నంబర్, దాని 0.5%, 1% కూడా 0.5% మీరు ట్యాక్స్ తగ్గించుకోండి. ఆల్రెడీ ట్యాక్స్ కట్టడానికి 10% మేము రిబేట్ ఇస్తున్నారు. ఏప్రిల్ మాసంలో మీరు పన్ను కడితే 10%. ఈ ఇంకుడు గుంత కూడా చేయండి. ఎవరు మెయింటైన్ చేయట్లా, వాటర్ ఇంకట్లా, ఊరికే వచ్చి పొర్లిపోతుంది. సో అదొకటి చేయాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చేసిన వాటర్ స్టోరేజ్ అండర్ రోడ్స్, ఆ ప్రాజెక్ట్ కూడా మంచి ప్రాజెక్టే. అది కూడా సక్సెస్ఫుల్ కావాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రపోజ్ చేసిన రోజు నుండి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో చాలా కష్టం అయితే లేకుంటే. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. హైదరాబాద్ నగరంలో అంటే నీటి సమస్య ఎట్లా ఉన్నది, దీనికి పరిష్కార మార్గాలు ఏమిటి అంటే ప్రజల తరపు నుంచి ఒక ప్రయత్నం జరగవలసింది, ప్రభుత్వం తరపు నుంచి ఒక ప్రయత్నం జరగవలసింది, అవేమిటి ఎట్లా అనేది వారు చేస్తున్న సూచనలు ఇవి. థ్యాంక్ యూ.